హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నేను మీ గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ యూనివర్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కొత్త అన్బాక్సింగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఇదే యాపిల్ బడ్స్ ప్రో, ఎయిర్పాడ్స్ ప్రో అంటారు దీన్ని. ఇది ఈ బాక్స్లో వస్తుంది. సో ఇది మనకి అరౌండ్ 15,000 వరకు కాస్ట్ అవుతుంది. సో ఎయిర్పాడ్స్ సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, తర్వాత ప్రో, ఇది ప్రో. సో దీనిలో గల క్వాలిటీస్ ఏంటి, దీనిలో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇవన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వరకు మనం ఈ మోడల్స్ కూడా అయిపోయినాయి. సో మీ అందరికీ ఎంతగానో నచ్చే యాపిల్ పాడ్స్, యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో ఇది. ఈ వీడియోలో అయితే దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో లోపల కంటెంట్స్ ఏమున్నాయో చూడండి, దీని యొక్క క్వాలిటీ కూడా చెక్ చేద్దాం. సో నార్మల్ రెడ్మీ నెక్ బ్యాండ్ ప్రో బాగుందా, సో దీని సౌండ్ బాగుందా అనేది అయితే ఈ వీడియోలో కంపేర్ చేద్దాం. సో 2000 వర్సెస్ 15,000 అనమాట. సో ఏది బెస్ట్, ఏది మంచిగా సౌండ్ వినపడుతుంది, ఏది లాంగ్ లాస్టింగ్ టైం ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్. పాటు దీనికి కేబుల్ మాత్రమే ఇన్సైడ్ ద బాక్స్ ఇస్తారు. సో అందుకనే ఈ ఛార్జర్, సో రెండు కూడా పర్చేస్ చేయడం అయితే జరిగింది. 20 వాట్స్ యాపిల్ ఛార్జర్, అంతేకాకుండా ఈ ఎయిర్పాడ్స్ ప్రో ఇది 15,000, 15 + 1 16,000 అనమాట. పర్చేస్ చేసుకోవాలంటే కాంటాక్ట్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, పర్చేస్ చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద అన్బాక్సింగ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎయిర్పాడ్స్ ప్రో, అంతేకాకుండా ఇది USB Type-C టు లైట్నింగ్ పోర్ట్ ఛార్జర్ అనమాట. సో ఇది నార్మల్గా మనకి 1,650 రూపీస్ కాస్ట్ అవుతుంది, కానీ మనకి 1,000 రూపీస్కి అందించడం అయితే జరిగింది. సో ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. యాపిల్ యాక్సెసరీస్ అన్నీ కూడా మన లాస్ట్ వీడియోలో ఉంది. సో ఎవరైనా చూడకపోయి ఉంటే ఇప్పుడే వెళ్ళి చూడండి. లాస్ట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో, అంతేకాకుండా కార్డ్స్లో పెడతాను. ఆల్ యాక్సెసరీస్ అన్నీ కూడా లాస్ట్ వీడియోలో ఉంటాయి. మీకు యాపిల్కి సంబంధించిన ఏ యాక్సెసరీస్ కావాలన్నా సరే ఆ వీడియోలో చూసి కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వగలరు. సో ఇది మనకు ఆల్రెడీ మనకు తెలిసిందే, యాపిల్ ఛార్జర్ ఉంటుంది. ఇది 20 వాట్స్ ఛార్జర్. సో దీన్ని ఇలా పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎయిర్పాడ్స్ ప్రో చూద్దాం. ఎయిర్పాడ్స్ ప్రో వైర్లెస్ ఛార్జింగ్ కేస్ అనమాట ఇది. అంతేకాకుండా సో ఇటు సైడ్ అయితే యాపిల్ లోగో కనపడుతుంది మనకి, అండ్ ఫ్రంట్ అయితే అవి ఎలా ఉంటాయో కూడా డిజైన్ ఇచ్చారు, అండ్ స్కానర్, సీరియల్ నెంబర్స్ ఇవన్నీ కూడా దీనిలో మెన్షన్ చేశారు. సో ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ టైట్గా ఉంది. సో డిజైన్డ్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని రాసుంది. సో ఇన్సైడ్ ద బాక్స్ మనకి ఎయిర్పాడ్స్ ప్రో అని చెప్పి, అంతేకాకుండా యూజర్ మాన్యువల్ కూడా మనకి ఉంది, ఎలా కనెక్ట్ చేసుకోవాలి iOSకి ఇవన్నీ చెప్పి మెన్షన్ చేశారు. సో దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఎయిర్పాడ్స్ ప్రో ఎలా ఉందో చూద్దాం. వావ్, స్మాల్ బాక్స్. ఇది కూడా మనకి లైట్నింగ్ పోర్ట్తో పాటు వస్తుంది. మనకి యాపిల్ ఛార్జర్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట. సో దీనిలో కేబుల్ ఇస్తారు కాబట్టి మనకి ఇబ్బంది లేదు. ఇక్కడ లైట్ అయితే ఆటోమేటిక్గా బ్లింక్ అయ్యి ఆగుతుంది చూడండి. ఇవి వచ్చేసి మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్ అనమాట. వీటిలో కింద మ్యాగ్నెట్తో కూడిన వైర్స్ అయితే ఉంటాయి లోపల ఇన్బిల్ట్గా. సో మనం దీనికి అవుట్ సైడ్ నుంచి ఇక్కడ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఇవి దానిలో పెడితే ఛార్జ్ తీసుకుంటాయి, సరిపోద్ది, ఇబ్బంది ఏం లేదు. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇన్సైడ్ ద బాక్స్ ఇంకా కంటెంట్స్ ఏమున్నాయో చూద్దాం. సో ఇన్సైడ్ ద బాక్స్ మనకి వచ్చేటప్పటికి ఇన్సైడ్ ద బాక్స్ మనకి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. USB Type-C నుండి లైట్నింగ్ పోర్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా మనకి ఎక్స్ట్రా బడ్స్ కూడా ఇచ్చారు. ఎక్స్ట్రా బడ్స్ మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఆ బడ్స్ పాడైపోతే, లేకపోతే అలాంటి సిచ్యువేషన్స్లో, లేకపోతే కొంతమందికి పెద్ద బడ్ సిస్టమ్, కొంతమందికి చిన్న బడ్ సిస్టమ్, ఇలా ఉంటాయి కేటగిరీస్. సో ఒకటి మీడియం ఇస్తారు ఎప్పుడు కూడా దానికి పెట్టి. ఇది లార్జ్, ఇది స్మాల్. సో బడ్స్ ఎలా ఉన్నాయో మొత్తం అంతా డీటెయిల్డ్గా సౌండ్తో సగా వినిపిస్తాను. బ్లూటూత్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ఎయిర్పాడ్స్ని
ఫోన్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ల్యాప్టాప్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎలా కనెక్ట్ చేయాలో. ఎయిర్పాడ్స్ ప్రో అని చూపిస్తుంది. కనెక్టెడ్, డన్. సో ఇక్కడ మనకి ఎయిర్పాడ్స్ ప్రోలో కనెక్టెడ్ వాయిస్ అని చెప్పి చూపిస్తుంది. 90% అయితే ఛార్జింగ్ ఉందని చెప్పి చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ యాపిల్ ఎయిర్పాడ్స్ అయితే. సో చూడడానికి చాలా కంపాక్టబుల్గా ఉన్నాయి, అది చెవిలో పెట్టి ఉన్నాయి అని చెప్పి ఎవరికి తెలియదు కూడా. సో అంత బాగున్నాయి. సౌండ్ కూడా చాలా బాగుంది. ఒకసారి సౌండ్ కూడా మీకు వినిపిస్తాను, ఒకసారి విని ఆనందించండి. ఇప్పుడు దీని వంతు 2,000 రూపాయలు బెస్టా, 15,000 రూపాయలు బెస్టా చూద్దాం. ఈ ఎయిర్పాడ్స్ ప్రో ఛార్జర్ని ఎలా ఓపెన్ చేయాలి అంటే, ఇలా ఓపెన్ చేయాలి. ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఈ ఎయిర్పాడ్స్ ప్రో చూడండి చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. టిప్ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి, ఫస్ట్ ప్రోస్ వచ్చేటప్పటికి దీని యొక్క డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది. బాక్స్ డిజైన్, దీని యొక్క బడ్స్ డిజైన్ ఏదైతే ఉందో అది ఇయర్లో అలా వెళ్ళి అలా సెటిల్ అయిపోతుంది, కిందకి వంచినా కానీ పడట్లేదు. సో ఈ ప్రో అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మనకి ఇక్కడ వరకే ఉంది కదా, అంతకుముందు మనం సాధారణంగా నెక్ బ్యాండ్స్ ఇలాంటివి వాడుతూ ఉండేవాళ్ళం. సో ఇవి అయితే ఒకవేళ కిందకి జారినా కానీ ఇక్కడే ఉండిద్దిలే, మనం మెల్లోనే ఉండిద్దిలే అని చెప్పి మనం ఎటువంటి భయం లేకుండా ఉండేవాళ్ళం. కానీ ఇది పోయినా దీని తర్వాత ఇంకోటి పోయినా రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మన బేస్కి అయితే. సో ఈ రెండిట్లో ఏది మిస్ కాకుండా ఉండాలి కదా, అందుకనే ఈ రబ్బర్ టిప్ అనేది ఇచ్చారు. సో ఇది కరెక్ట్గా ఫిట్ అవుతుంది ఇయర్లో, ఎటువంటి భయం అయితే లేదు. సో ఈ బడ్స్ వాడాలనుకునే వాళ్ళందరికీ నేను దీన్ని సజెస్ట్ చేస్తాను. సో ఎందుకంటే దీని యొక్క డిజైన్ ఎక్స్పెషల్లీ అయితే నాకు బాగా నచ్చింది. అంతేకాకుండా దీని యొక్క మ్యాగ్నెటిక్ టిప్ ఏదైతే ఉందో ఆ టిప్ కూడా బాగా నచ్చింది. సో చూడండి దీని యొక్క మ్యాగ్నెటిక్ టిప్ ఎలా పనిచేస్తుందో. సో ఇది నా మైక్ అనమాట. చూడండి మైక్కి మ్యాగ్నెట్ ఈ కింద ఐరన్ ఏదైతే ఉందో ఆ ఐరన్కి ఈ బడ్ అయితే ఫిక్స్ అయిపోయింది. సో కింద ఎంత ఊపినా పడట్లేదు. ఎంత మ్యాగ్నెటిక్ అంటే దీనిలో ఉన్న పవర్ బేస్ అనేది అంత మ్యాగ్నెటిక్. సో ఇయర్లో కూడా అంతే కంఫర్టబుల్గా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువసేపు పెట్టుకున్నా కానీ మనకి ఏదో బరువుగా అలా కూడా ఉన్నట్టుగా ఏమీ లేదు ఫీలింగ్. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. కాన్స్ వచ్చేటప్పటికి దీని యొక్క బ్యాటరీ లైఫ్ మనం ఊహించినంతగా రాదు. ఎందుకంటే చైనా ప్రోడక్ట్స్తో పోలిస్తే యాపిల్ ఎంతండి, యాపిల్ అంత బ్యాటరీ బ్యాకప్ అయితే దేనిలోనూ ఉండదు. లైక్ మొబైల్సే చూసుకోవచ్చు, మొబైల్స్ కూడా మీకు 4 to 5 hours మించి ఎక్కువ ఏది రాదు, లేకపోతే మ్యాక్సిమం 7 hours వస్తుంది అంతే, అంతకు మించి ఏమి రాదు. అంతేకాకుండా దీనికి మేజర్ బ్యాకప్ ఏంటంటే దీనికి ఛార్జర్ మన మొబైల్ ఛార్జర్తో పెట్టుకుంటాం కదా, సో అది కూడా 20 watts. సో దీనికి కూడా ఆ ఛార్జరే పెట్టుకోవాలి. ఇంకో కాన్ ఏంటంటే నాకు నచ్చనిది, కనీసం ఐఫోన్లో లైట్నింగ్ పోర్ట్ ఇచ్చారు కదా, సో కనీసం దీనిలో ఉన్న USB Type-C ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే ఫాస్ట్గా ఛార్జింగ్ ఎక్కేసింది అనుకోండి, ఎక్కువసేపు పాటలు వినొచ్చు కదా. సో ఐ లైక్ టు లిజన్ సాంగ్స్.